చూసాము అన్నిసార్లు. ఇది ఆర్టీసీ కాలనీ. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఈ కాలనీకి 2007లో వచ్చాను. అప్పుడు వచ్చిన కాడి నుంచి ఇప్పటికి మ్యాక్సిమం అంటే ఒక 2 రోడ్లు పడి తప్ప కానీ ఏ రోడ్లు వేయలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎవరైతే రాజకీయంగా ముందుకు వస్తున్నారో వాళ్ళకి రూలింగ్గా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా వచ్చినా సరే ఇదిగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం అని చెప్పి శిలాపలకాలు వేసుకుంటున్నారు తప్ప రోడ్లు అయితే వేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీకు ఈ కాలనీకి నేను 20 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పిన వాళ్ళు కూడా ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం ఏ రోడ్డు అవ్వట్లేదు. ఈ 2007 ఎలా ఉందో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 10% గ్రోత్ తప్ప అంత మించలేదు. పక్కన ఉన్న శిల్పా కాలనీ కానీ వెదిరి కానీ రీసెంట్గా శిల్ప కానీ అసలు ప్రతి రోడ్డు సీసీ రోడ్డు, చివరికి కార్నర్ కూడా సీసీ రోడ్లు వేస్తున్నారు. మరి మా కాలనీలో ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం. అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దగ్గర కన్నా మా ఈ కాలనీలో 2000 కుటుంబాల పైనే ఉన్నాయి. ఇంతమంది కలిసి ఇన్ని లక్షలు ప్రాపర్టీకి ట్యాక్స్ కడుతున్నాం. అయినా సరే మాకు ఒక రోడ్లు కానీ ప్రాపర్టీ లేదు. కనీసం రోడ్లన్నా వేస్తుంటే తర్వాత ఇంకో స్టెప్ బై స్టెప్ వెళ్దామంటే ఆ రోడ్లు కూడా వేయడానికి అవ్వట్లేదు. రోడ్లు వేయకపోవడం పోగా అక్కడ శిలాపలకం పెట్టుకుని అక్కడ 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు అని చెప్పేసి ఎవరన్నా ఇల్లు కట్టి గృహప్రవేశం చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇల్లు కట్టకుండానే గృహప్రవేశం చేసినట్టు శిలాపలకం వేశారు తప్ప రోడ్డు వేయలేదు. అది అలాగే ఉంది. ఇప్పటికి దగ్గర జనవరిలో వేశారు. ఆల్మోస్ట్ సెప్టెంబర్ వచ్చింది. ఇప్పుడు వచ్చి ఏ డెవలప్మెంట్ లేదు. ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో అంటున్నారు తప్ప వాళ్ళని కలమని వీళ్ళు కలమని కలుస్తున్నారు తప్ప ఎవరైనా ఇదిగో చేస్తున్నారు తప్ప ఇన్ని సంవత్సరాల నుంచి చేసింది మ్యాక్సిమం అంటే ఒక 2-3 రోడ్లు వేశారు తప్ప ఇన్ని రోడ్ల మీద ఏ రోడ్డు వేయలేదు. కలిసాము, కమిషనర్ని కలిసాము, మా మాజీ కౌన్సిలర్ గారిని కలిసాము, మా ఎమ్మెల్యే గారిని కలిసాము, పాంటంగారెడ్డి గారిని కలిసాము, అందరం కలిసాం. కమిషనర్ గారికి రిప్రజెంటేటివ్ ఇచ్చాము. ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది. చేస్తాం అంటున్నారు. రోజులు గడుతున్న తప్ప ఏమీ చేయట్లేదు. ఇదైనా దృష్టిలో పెట్టుకుని మాకు రోడ్లనే వేస్తారండి. మన రీసెంట్గా వచ్చిన వర్షానికి మాకు శిల్పా కాలనీలో రోడ్లు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ ఫ్లో ఎక్కువైపోయి మొత్తం ఆర్టీసీ కాలనీ మునిగిపోతుంది. రీసెంట్గా జనప్రియ వాళ్ళు కూడా గోడ కట్టారు కానీ ఆ గోడలోంచి కూడా వాటర్ కావాలని వదిలేస్తున్నారు. ఈ 2 వైపు నుంచి వచ్చి కాలనీ అంతా మా ఆర్టీసీ కాలనీ అంతా మునిగిపోతుంది. ఆ వీడియో కూడా ఉన్నాయి. మీకు అన్ని టీవీకి ఇస్తాం మేము.